హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మన వీడియోలో ఒక పాపులర్ మెక్సికన్ డ్రింక్ తయారు చేయబోతున్నాము. దాని పేరు తెపాచే. ఈ మధ్య వీడియోస్లో బాగా వైరల్ అయింది. సో నేను కూడా చూసి వై నాట్ రైట్ అనుకున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, సో మన తపాచే డ్రింక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పైనాపిల్. మంచిగా పండిన పైనాపిల్, ఇలా ఎల్లోగా ఆరెంజ్గా ఉన్న పైనాపిల్ని సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి. నెక్స్ట్ బెల్లం, జాజిరి, మనకి ఏ కలర్ అయినా పర్లేదు, తెల్లదైనా పర్లేదు ఆర్ఎల్స్ డార్క్దైనా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి జింజర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది డ్రింక్కి. నెక్స్ట్ వచ్చేసి సినమన్ ఇన్ని తీసుకోవాలి. ఒక రోల్ సినమన్, ఒక 4-5 క్లవ్స్. ఇవి రైట్. ఇవి మన ఇంగ్రీడియంట్స్. మనము బేసిక్గా పైనాపిల్ని కట్ చేసి అవుటర్ లేయర్, మనకి తొక్క ఉంటుంది కదా, అదే చాలా ఇంపార్టెంట్. ఆ తొక్కతోటే మనకి మంచి ఫ్లేవరు, ఆ టేస్ట్ వస్తుంది. సో మనం పైనాపిల్ని నెక్స్ట్ స్టెప్ నీట్గా కట్ చేసుకుందాం. తొక్కలు ఇన్సైడ్ పార్ట్ మనము కొంచెం వచ్చేలా చూసుకుందాము, మిగిలింది మనం తినేయచ్చు. బట్ మెయిన్ డ్రింక్లోకి మాత్రం ఆ ప్రాసెస్లో తొక్కనే ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ గో. పైనాపిల్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా. సో ఈ మిడిల్ పీస్ని మనం నీట్గా పక్కకు పెట్టేసుకుందాము. మంచిగా డైసెస్లా చేసి తినేయచ్చు తర్వాత, డిన్నర్ తర్వాత ఆర్ లంచ్ తర్వాత. సో ఈ పీసెస్ చూసారా, ఇది ఒక్కొక్కటి ఈ సైజు ఉండాలి. నేను దీన్ని ఇంకా హాఫ్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని ఇంకా హాఫ్ చేసి ఒక్కొక్క పీసు ఈ సైజు ఉంటే చాలా బాగుంటుంది. కట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న జ్యూసెస్ ఇవన్నీ మనకి నీట్గా ఇన్ఫ్యూజ్ అవుతాయి ఇప్పుడు మనం వేసే వాటర్లో అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్తో పాటు కలుసుకొని. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, టేస్ట్ ఎలా వస్తుందో నాకు తెలీదు, బట్ విల్ సీ. హోప్ఫుల్లీ బాగానే వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మనం దీనికి పెద్దగా ఎక్స్పర్టీస్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ పైనాపిల్ తొక్కలు ఉంది కదా, ఈ ఇన్సైడ్ పార్ట్ అండ్ అవుట్ సైడ్ పార్ట్, ఇది వేసుకొని మనము జింజర్ కూడా తీసుకోవాలన్నా కదా. జింజర్ ఇవన్నీ ఏమవుతాయంటే, ఇవన్నీ నేను ఈ బ్లూ కలర్ ఈ ట్రాన్స్పరెంట్ డబ్బా తీసుకున్నాను. ఇందులో ఇవన్నీ వేసేసి ఒక 3 to 4 లీటర్స్ వాటర్ వేసి 2 to 3 days, లైక్ లెట్స్ సే 3 days పక్కన పెట్టేస్తా. ఎందుకు అని అంటే ఇందులో నుంచి మొత్తము దాని ఎంజైమ్స్ అన్నీ బయటకు వచ్చేసి ఫర్మెంట్ అవుతుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ డబ్బాలు వేసేసి పైనుంచి ఒక క్లాత్ పెట్టి 3 days, ఐ థింక్ 3 days పక్కకు పెట్టేస్తాను. ఆ 3 daysలో ఆ లిక్విడ్ మొత్తం ఫెర్మెంట్ అయ్యి అందులోంచి ఈస్ట్ ఉంటుంది కదా, ఈస్ట్ వల్ల అది ఫర్మెంట్ అయ్యి మంచిగా బాగా బ్రూ అవుతుంది డ్రింక్. సో 3 days తర్వాత అందులోంచి తీసి మళ్ళీ ఫిల్టర్ చేసి ఇంకొక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లోకి
జస్ట్ లిక్విడ్ వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసి దీన్ని సీల్ చేసి ఇంకొక 2 days పెడతా. డార్క్ అండ్ మరి కూల్ ప్లేస్ కాదు, రూమ్ టెంపరేచర్ ప్లేస్లో పెడతా. సో ఈ ప్రాసెస్ మొత్తము 5 days ప్రాసెస్ ఇది. సో టుడే ఈజ్ ద డే 1. జింజర్ కట్ చేసుకుందాం. ఇలా రౌండ్గా ఇలా కట్ చేసుకుంటే చాలు, మరి చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇదేమో బెల్లం ఇలానే వేసేసుకొని కలిపేద్దాం, అదే కరిగిపోద్ది 2-3 daysలో. అండ్ సినమన్ ఉంది కదా, ఈ సినమన్ని పీసెస్ లాగా తుంపుకుందాం. ఓకే, అండ్ క్లౌస్ వచ్చేసి ఇది క్లౌస్ ఒక 4-5 కంటే ఎక్కువ తీసుకోలేదు నేను. ఇవి యాజ్ టీజ్గా వేసేసుకోవడమే అందులో. కూల్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మరి? లెట్స్ గో. ముందు ఈ డబ్బా పెట్టుకోవాలి. ఇందులో మనం ఈ డైసెస్లా కట్ చేసుకున్న పైనాపిల్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జింజర్ పీసెస్, ఆ తర్వాత సినమన్, నెక్స్ట్ క్లౌస్, నెక్స్ట్ ఇది. దీన్ని మనము వన్ థింగ్ బెల్లంని కట్ చేసుకుందాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కంటైనర్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందులో 4 liters ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఓకే, సో ఇది వచ్చేసి 750 ml ఆఫ్ స్మూతీ కంటైనర్. దీంతో మనము క్లోజ్ టు 5, మోర్ దెన్ 5 వేసుకుందాం. ఓకే, చూసారుగా, చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు దాన్ని మనము ఒక లైట్గా కపుల్ ఆఫ్ టైమ్స్ స్టిర్ చేసుకుందాము. స్టిర్ చేసుకొని మూత టైట్గా పెట్టకూడదు, టైట్గా పెట్టకూడదు. ఒక క్లాత్ చుట్టేసి ఆ క్లాత్ చుట్టూతో ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి రూమ్ టెంపరేచర్ డార్క్ ప్లేస్లో ఒక 3 days వదిలేద్దాం. ఓకే, మన డ్రింక్ మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసేసాము, వాటర్ వేసేసాము. ఇట్స్ రెడీ టు స్లీప్ ఫర్ నెక్స్ట్ 3 days. దీన్ని మనము నీట్గా ఈ క్లాత్ తోటి ఇలా కవర్ చేసేసుకొని దీని చుట్టూతా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేద్దాం, అంతే. ఇంకేం చేయకూడదు దీన్ని. దాట్స్ ఇట్. ఓకే, ఇదండి. ఇప్పుడు ఈ డ్రింక్ ఉంది కదా, దీన్ని మనము వీ షుడ్ కీప్ ఇట్ ఇన్ అ డార్క్ ప్లేస్ అండ్ నాట్ అ కోల్డ్ ప్లేస్, లైక్ జస్ట్ రూమ్ టెంపరేచర్ ఉండే ప్లేస్లో పెడితే సరిపోతుంది. 3 రోజుల తర్వాత దీని సిచ్యువేషన్ ఏంటో చూద్దాం.
మన తపాచే డ్రింక్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము. 3 days అయింది. ఈరోజు దాన్ని తీసి ఫిల్టర్ చేసి ఇందులో పోసి ఇంకొక 2 days ఉంచుదాం. ఇదండి తీసే కదా, మంచి yellowish కలర్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి స్మెల్ ఎట్లుంటుందో చూద్దాం. స్మెల్ అయితే కొంచెం కళ్ళు స్మెల్, సినమన్ స్టిక్ స్మెల్, పైనాపిల్ స్మెల్, షుగరీగా ఈ స్మెల్ వస్తుంది. ఒకసారి కలిపేసి లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ స్టెప్. నొరగా ఇట్స్ అ రియలీ గుడ్ సైన్. బాగా ఫర్మెంట్ అయింది డ్రింక్. ఇప్పుడు దీన్ని సీల్డ్ బాటిల్లో పెట్టేస్తే 2 days తర్వాత బాటిల్లో ఇక్కడ దాకా నిండిపోయింది కదా, కొంచెం తీసేద్దాం. ఇంత క్వాంటిటీ పెట్టుకుందాము, ఎందుకంటే కొంచెం స్పేస్ ఉంచాలి. సో దట్స్ ఇట్. ఇది డ్రింక్. దీన్ని మనం మూత పెట్టేసి 2 days ఉంచుదాం. సీల్డ్ ఇది. దట్స్ ఇట్. టడాన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 days అగైన్. మొత్తం 5 రోజుల ప్రాసెస్ చెప్పా కదా. ఇది day 3. ఓకే, 2 days అయింది. మన టపాచే డ్రింక్ రెడీ అయిపోయింది. ఇది మన టపాచే డ్రింక్ ఫుల్ చిల్డ్ ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసా ఇప్పుడే. మంచి చిల్డ్ ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఓపెన్ చేయగానే ఆ టాప్ అని సౌండ్ వస్తుంది చూడండి, ఆ ఫిజ్ టాప్ సౌండ్. బాగా ఎగ్జైటింగ్ ఉంటుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. ఫిజ్ రాలేదు, స్మెల్ మాత్రము సేమ్ మన ఇండియన్ కళ్ళు ఉంటుంది చూడండి, టాడీపామ్ లాగా అలా ఉంది స్మెల్. పైనాపిల్, కొంచెము సిట్రస్, అదే సినమన్, వాటన్నిటి లైక్ ఏంటి షార్ప్ స్మెల్ అదంతా వస్తుంది. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సో అదండి, టపాచే డ్రింక్ రెడీ అయిపోయింది. మంచిగా పోసుకొని, మంచి స్మెల్ కూడా చాలా బాగుంది. ఫిక్స్ చేసి పెగ్ నీట్గా, అది నైస్. ఇంత చాలు. ఫస్ట్ టైం కదా, నేను ఫస్ట్ టైం డ్రింక్ తాగుతున్నాను. ఇది ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ ఇంకో 2 extra గ్లాసెస్ కూడా చూసి ఉంటారు. మన ఫ్రెండ్స్ వచ్చారు టేస్ట్ చేయడానికి. చెప్పా న్యాచురల్ మెక్సికన్ డ్రింక్ అని చెప్పి, బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. తాగిన తర్వాత వాళ్ళకి ఏమైనా అయితే నాది రెస్పాన్సిబిలిటీ కాదు, ముందే చెప్తున్నా. ఐమ్ జస్ట్ కిడింగ్. సో ఇది డ్రింక్. సో లెట్స్ టేస్ట్ ఇట్. నేను కృష్ణ, దిస్ ఇస్ మై ఫ్రెండ్ కృష్ణ. Cheers. Let's see how it tastes. This is pineapple taste, yeah. There's some pineapple, some cinnamon crisp, Yeah. and also some clove crisp. Do you taste it, clove? Yeah, kind of. Little bit. Light gingery, right? Yeah, gingery and pineapple. That's Gingery and pineapple. Yeah. More gingery and pineapple. Cheers, guys. సో అదండి వీడియో. టపాచే డ్రింక్, మెక్సికన్ ట్రెడిషనల్ డ్రింక్ అంటే ఇది. నేను చాలా రీల్స్, వీడియోస్ చూసి ట్రై చేశాను.
సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ ప్రాసెస్. ఏంటంటే 3 to 4 days వెయిటింగ్ ఉంటుంది స్టార్ట్ డే నుంచి ఎండ్ డేట్ దాకా. నేను ఎప్పుడో 4 days బ్యాక్ స్టార్ట్ చేశాను, ఈరోజు ఎండ్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే టేస్ట్ అయితే బాగుంది. పెట్టిన ఎఫర్ట్స్, వెయిట్ చేసిన టైంకి మంచి అవుట్పుట్టే వచ్చింది అనుకుంటున్నా. టేస్ట్ బాగుంది, లైక్ మంచి రిఫ్రెషింగ్ ఉంది. డ్రింక్ వచ్చేసి లైట్గా కార్బొనేషన్ అంతా న్యాచురల్ కదా, ఫర్మెంటేషన్ వల్ల వచ్చేస్తుంది అంతా. సో దట్స్ ఇట్. ఇంకో వీడియోలో కలుద్దాం. చలో.